శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 74వ సంచిక ఆగస్టు 1953లోని 3వ కథ శబ్దవేది. ఇది 5వ భాగం. మొదటి 4 భాగాలు వినని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. గిరికోట చేరుకున్న విజయుడు అక్కడ తన తండ్రి చావును గూర్చి ఆరా తీయాలని చూస్తాడు. కొనకు అతని ప్రాణాలకే ముప్పు వస్తుంది. దీనిని గూర్చి ముందే తెలుసుకున్న కరుణ అతనిని హెచ్చరిస్తుంది. విజయవర్మ కరుణను అక్కడే వదిలి ఇలాగైతేనేం ప్రాణాలు దక్కించుకొని బయటపడతాడు. తర్వాత ఏం జరిగిందంటే, విజయుడు భీమవర్మ చేతుల్లో నుంచి తప్పించుకొని కూడా 4 నెలలు గడిచిపోయాయి. ఈ 3-4 నెలలలోనూ విజయలక్ష్మి బీసల్పూరు, కోసల్పూరు రాజ్యాల మధ్య 4-5 సార్లు చేతులు మారింది. ఇప్పుడు కోసల్పూర్ వారిదే పైచేయిగా ఉంది. అందువల్ల భీమవర్మ గారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. ఆయన కోసల్పూరు రాజ్యానికి చెందిన మరికొంతమంది సర్దారులతో సహా నర్మదా నదీ తీరాన ఉన్న దేవఊర్లో మకాన్ చేసి ఉన్నాడు. అదే దేవఊర్లో ఊరి బయట నుండే ఒక పాడుబడిన సత్రంలో కూర్చొని 10-12 మంది ధనార్ధులు తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి అవుతుంది. ఇంతలో ఒక దూత వచ్చి వారందరి మధ్య కూర్చుని ఉన్న ఒక యువకునితో, విజయ, భీమవర్మ 4 సైనికులతో ఇప్పుడే ఎక్కడికో బయలుదేరుతున్నాడు అని చెప్పాడు. వెంటనే విజయవర్మ 4-5 అనుచరులతో ఆ దూతను వెంబడించాడు. ఆ దూత వారిని నర్మదా తీరాన్నే తీసుకుపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి తమ ముందు కాగడా వెలుగులో నడుస్తున్న చిన్న జట్టు ఒకటి కనిపించింది. అది భీమవర్మ జట్టు అయి ఉంటుందని వారు ఊహించారు. ఆ జట్టు కొంత దూరం పోయి నది ఒడ్డున పొదలు గుబురుగా ఉన్న ఒక చోట నిలబడిపోయింది. విజయవర్మ మొదలైన వారు కూడా కొంత దగ్గరకొచ్చి పొదల చాటున పొంచి ఏమి జరుగుతుందా అని చూడసాగారు. కొంతసేపట్లో పొదల ఆవల వైపు నుంచి వారికి ఇంకొక జట్టు రావడం కనిపించింది. 2 జట్టుల నాయకులు పరిచయం చేసుకున్న తర్వాత ఏదో మాట్లాడుకొనసాగారు. విజయుడు నిలుచున్న చోటుకి వారు ఏమి మాట్లాడుకుంటున్నది సరిగ్గా వినిపించలేదు. కానీ మధ్య మధ్య కరుణ అన్ని విధాలా తగిన పిల్ల, శబ్దవేది బహిరంగంగా వీలులేదు అనే మాటలు మాత్రం వినిపించాయి. కొంతసేపటికి మాటలు ముగిశాయి. భీమవర్మ వెనుదిరిగి తన నివాసం వైపు సాగాడు. విజయవర్మ అతనిని వెంబడించాడు. భీమవర్మ బస చేసింది నర్మదా తీరాన ఉన్న ఒక పురాతన భవనంలో. భవనానికి 3 వైపులా ఎత్తైన ప్రహరీ గోడలున్నాయి. ఒకవైపున నర్మదా ప్రహరీ గోడ కన్నా మిక్కిలిగా రక్షిస్తున్నది. ఈ భవనం విజయవర్మ ఇదివరకే గుర్తుపట్టుకుని ఉన్నాడు. కానీ లోపలికి మాత్రం చొరబడ్డానికి వీలు లేకపోయింది. ఇంతకు ముందు జరిగిన సంభాషణను బట్టి విజయుడు కరుణ ఈ భవనంలోనే ఉన్నదని, ఏదో బలవంతపు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహించాడు. అందువల్ల తరుణం మించకముందే అతడు ఈ భవనం మీద దాడి చేసి కరుణను విడిపించక తప్పదని నిశ్చయించుకున్నాడు. అందువల్ల అతడు, భీమవర్మ, అతని అనుచరులు లోనికి ప్రవేశించి సింహద్వారాలు మూయించిన తర్వాత చుట్టుపట్ల తిరిగి తన దాడికి వీలు చూసుకోసాగాడు. ఇలా చుట్టుపట్ల పరీక్షించి చూసి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉన్నందువల్ల గోడలు దాటం సాధ్యం కాదని, నదివైపు నుంచి దాడి చేయటమే ఇంతకన్నా సులభమని అతడు తేల్చుకొని తన అనుచరులతో సత్రానికి మరలాడు. కానీ మరలా కొద్ది దూరం వెళ్ళారో లేదో ఎవరో వారిని అడ్డగించారు. వీరు తప్పకుండా భీమవర్మ అనుచరులే అనుకున్నారు విజయుడు, అతని అనుచరులు. ఇంకేం, కత్తులు దూసి ఆ చీకటిలో అడ్డగించిన వారి మీదకి విరుచుకుపడ్డారు. కానీ ఇలా కొంతసేపు పోరు జరిగిన తర్వాత నీవెవరంటే మీరెవరని పలకరించుకున్న తరువాత కానీ ఉభయులకు తమ పొరపాటు తెలిసి రాలేదు. అప్పుడు తెలిసింది విజయునికి తను పోరింది పూర్వం కరుణను పెంచి పెద్దదానిగా చేసిన చంద్రదుర్గాధిపతితోనని. ఇద్దరికీ భీమవర్మ బద్ధశత్రువే. 2వ రోజు ప్రొద్దున్నే కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందామని నిశ్చయించుకొని ఇరువురు ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రొద్దున నర్మదా తీరాన విజయుడు చంద్రదుర్గాధిపతిని కలుసుకున్నాడు. ఇద్దరికీ భీమవర్మ శత్రువు కావటం మూలాన స్నేహం కలియటానికి అట్టేసేపు పట్టలేదు. విజయుని యందు చంద్రదుర్గాధిపతికి
మంచి అనురాగము, విశ్వాసము కలిగాయి. ఇద్దరూ కలిసి కరుణను రక్షించడానికి ఉపాయాలు ఆలోచించి చివరకు ఆ రాత్రే నదీ వైపు నుంచి భీమవర్మ నివాసం మీద దాడి చేయటానికి నిశ్చయించుకున్నారు. కరుణను విజయునికిచ్చి చేయటానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని కూడా చంద్రదుర్గాధిపతి వాగ్దానం చేశాడు. విజయుని అనుచరులలో పడవల పానయ్య అనే నడి వయసు గల వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ పానయ్యకు ఓడలు, పడవలు నడపటంలో చాలా అనుభవం ఉంది. విజయుడు బసకు తిరిగి వచ్చి అతనితో, ఏం పానయ్య, రాత్రికి ఎక్కడైనా సరే పెద్ద పడవ ఒకటి దొంగిలించాలి, కొంచెం పనుంది అని అన్నాడు. ఓ, అదెంత పని? రేవులో ఉన్న పడవలన్నీ మనయే అన్నాడు పానయ్య. రేవులో పడవలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో ఒక పడవ మటుకు వీరికి బాగా ఉపకరించేలాగా ఉంది. పానయ్య ఆ పడవను మనసులో గుర్తుపెట్టుకొని విజయునికి ఆ సంగతి చెప్పించాడు. చీకటి పడేటప్పటికీ చంద్రదుర్గాధిపతి తన అనుచరులు 20-25 మందితో అక్కడికి వచ్చాడు. విజయుడు కూడా తన అనుచరులను 20-25 మందిని సిద్ధం చేసుకున్నాడు. ముందు ఒక 5-6 నిశ్శబ్దంగా ప్రాకి పడవ ఎక్కేశారు. ఎక్కి కాపలా కాస్తున్న 2 మనుషుల్ని నోట్లో గుడ్డలు క్రుక్కి కాళ్ళు చేతులు కట్టివేసి నిశ్శబ్దంగా ఒడ్డుకు చేర్చారు. వారిద్దరినీ ఎక్కడో దూరంగా తీసుకువెళ్ళి పడవేసొచ్చారు. తర్వాత అందరూ బిలబిలమంటూ పడవ ఎక్కేశారు. పానయ్య చుక్క అని పట్టాడు. పడవ శరవేగంతో నదీ జలాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగింది. మబ్బులు పడుతున్నాయి, లక్షణాలంత బాగా లేవు అన్నాడు పానయ్య ఆకాశం వంక చూసి. అవును, లక్షణాలు చూస్తే తుఫాను వచ్చేటట్టుంది, ముహూర్తం అంత మంచిది కాదేమో అన్నాడు చంద్రదుర్గాధిపతి కూడా. చూద్దాం ఏది ఎలా జరుగుతుందో అన్నాడు విజయుడు. తుఫానేమిటి, భూకంపం వచ్చినా ఈ రాత్రి కరుణను విడిపించక తప్పదు అనుకుంటున్నాడు అతని మనసులో. క్షణక్షణం చీకటి గాఢమవుతున్నది. పడవ భీమవర్మ నివాసం దరిదాపులకు చేరుకునేసరికి అంతటా కటిక చీకటి కమ్ముకుంది. కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు. గాలి కూడా బొత్తుగా సద్దుమణిగింది. వచ్చేశాం అన్నాడు విజయుడు. ఎప్పుడు పడవ ఒడ్డుకు చేరుతుందా, ఎప్పుడు క్రిందికి ఉరుకుదామా అని ఊగిసలాడుతున్నాడు అతను. ఎలాగైతేనే పడవ భవనం ప్రక్కనే ఒడ్డుకు చేరుకున్నది. విజయుడు ముందు క్రిందికి దూకేశాడు. అతని వెనుకనే ఇంకా కొంతమంది కూడా దూకారు. మిగిలిన వాళ్ళంతా పడవలో ఉండండి, మేము ముందు పోయి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి వస్తాం అన్నాడు విజయుడు. అలాగేనని చంద్రదురాధిపతితో సహా మిగిలిన వాళ్ళంతా పడవలోంచి క్రిందికి దిగలేదు. మేఘాలు ఆకాశంలో కుప్పతిప్పలుగా ప్రోగు కాసాగాయి. చుక్కలన్నీ మటుమాయమయ్యాయి. అకస్మాత్తుగా పెనుగాలి విజృంభించింది. విజయవర్మ తన అనుచరులతో జాగ్రత్తగా అడుగడుక్కి ఆగుతూ ముందుకు సాగాడు. భవనం వెనకవైపు గనక కాపలా వాళ్ళు ఎవరూ ఉండరని అతని ధైర్యం. ఇంతలో అతని అనుచరులలో ఒకడు ఒక చిన్న బండకు కొట్టుకున్నాడు. బండ అలాగే పల్లాన పడి దొర్లుకుంటూ పోయింది. ఇంకేముంది, భవనం గోడ మీద నుంచి ఒక బాణం రివ్వున వచ్చి అతని అనుచరులలో ఒకనికి తగిలింది. వెనక్కు తగ్గండి అని విజయుడు ఆజ్ఞాపించేలోగానే పైనుంచి బాణాల వర్షం కురియసాగింది. అతని అనుచరులు వెనుతిరిగి పరిగెత్తారు. ఇంతలో వర్షం, గాలి ఒక్క మారే ప్రారంభమైనాయి. ఆ తుఫాను హోరులో పారిపోతున్న వారి కేకలు, వెంబడిస్తున్న వారి కేకలు కలిసి మరింత కోలాహలం చెలరేగింది. ఎలాగైతేనేం విజయవర్మ అతని వెంటనున్నవారు పడవను సమీపించారు. కానీ పడవ ఒడ్డునే లేదు. అప్పుడే పెనుగాలి మూలాన నదిలో రేగుతున్న తరంగాల వల్ల ఒడ్డుకు దూరంగా వెళ్ళిపోయింది. దానిని మళ్ళీ ఒడ్డుకు చేర్చడానికి పానయ్య వశం కావటం లేదు. వెనక నుంచి శత్రువులు తరుముకు వస్తున్నారు. ధారాపాతంగా వర్షం కురుస్తోంది. హోరుగాలి వల్ల కాలు నిలవటానికి వీలు లేకుండా ఉంది. మధ్య మధ్య మెరిసి పట్టపగలుగా చేస్తున్న మెరుపుల వెలుగులో శత్రువులకు గురి బాగా చిక్కుతున్నది. ఇక ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. విజయవర్మ అతని అనుచరులు నిర్భయంగా నదిలో దూకేసి పడవ వైపు ఈదుకొని పోసాగారు. శత్రువులు ఒడ్డున వచ్చి నిలబడి ఈదుతున్న వారి మీదనే కాక పడవలో ఉన్నవారి మీద కూడా బాణాలు కురిపించసాగారు. నదిలోనే బాణాలు తగిలిన వారు అంతు లేకుండా కొట్టుకుపోయారు. పడవ ఎక్కుతూ ఉండగా బాణాలు తగిలిన వారు జారి ఈట్లో పడి కొట్టుకుపోయారు. పడవ మీద ఉన్నవారికి కూడా కొంతమందికి గాయాలు తగిలాయి. వారికి బొత్తుగా రక్షణ లేకుండా ఉంది. వారు కూడా సాహసం వీడకుండా బాణాలు వదిలసాగారు. కానీ రాళ్ల చాటున పొదుల మాటున దాక్కోవడానికి శత్రువులకు కావలసినంత అవకాశం ఉంది. వారి దాడి ఈ విధంగా అవచాట్ల పాలై ఊరుకుంది.
చివరికి ప్రాణాలు దక్కించుకొని బయటపడితే చాలునని దేవునికి మొక్కుకోసాగారు. తుఫాను తావులకు పడవ ఎండుటాగులా ఊగుతున్నది. ఈ క్షణమో మరుక్షణమో తల్లక్రిందులయ్యేటట్టుంది. పడవ మీద హాహాకారం చెలరేగింది. పడవ అవతలి ఒడ్డుకైనా చేర్చుపానయ్యా అన్నాడు రొప్పుతూ విజయవర్మ. కానీ ఆ తుఫానులో పడవను అవతలి ఒడ్డుకు చేర్చడమంటే మాటలా? ఇంతలో ఒక్క బాణం వచ్చి చంద్రదుర్గాధిపతికి తగిలింది. గాయపడి క్రింద పడిన అతన్ను పెడగా మోసుకెళ్లారు. గాయం గట్టిగా తగిలింది. ప్రాణభయం కూడా ఉన్నందువల్ల అతడు విజయుణ్ణి పిలవసాగాడు. విజయుడు వెళ్ళి విచారంగా అతని ప్రక్కన నిలబడ్డాడు. అబ్బాయి, నువ్వు ఏ పక్షం వాడివి? బీసల్పురా కోసల్పురా అని అడిగాడతను. భీమవర్మ కోసల్పురవాడు. అతడు నాకు చండీదాసుకు శత్రువు. అందువల్ల మీరు మమ్మల్ని కూడా బీసల్పూర్ వాళ్ళేనని అనుకోవచ్చు అని అన్నాడు. తాను ఏ పక్షానికి చెందినవాడో కూడా తెలియని విజయుడు. అయితే విను, అసలు నేను ఈ నగరం వచ్చింది కరుణ కోసం కాదు. కరుణ ఇక్కడ ఉన్నదని కూడా నాకు తెలీదు. నేనిక్కడికి వచ్చింది శత్రువుల బలాబలాలు కనుక్కోవటానికి. ఆ పని కొంతవరకు నెరవేరింది. కానీ నేను అసలు బ్రతుకుతానా లేదా అనే అనుమానం కలుగుతుంది. నేను నీకు ఒక వ్యక్తి పేరు చెబుతాను. నేను చనిపోయిన పక్షంలో నీవు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి ఇక్కడి స్థితిగతులన్నీ చెప్పాలి. అతడు నిన్ను బీసల్పురాధీశ్వరునికి కూడా పరిచయం చేస్తాడు. ఏమో నీ అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు అన్నాడు చంద్రదుర్గాధిపతి. మరి కరుణ సంగతి ఏంటి అన్నాడు విజయుడు. ఆ విషయం ఇక నేనేమీ చేయలేను. ఇక నీవు ప్రయత్నించుకోవాల్సిందే. ఇవాళ నా చేతనైన చేశాను అన్నాడు చంద్రదుర్గాధిపతి. కానీ మీరేమీ నిరాశ చెందనక్కర్లేదు. మనం శత్రువుల బాణాల దారిని దాటి వచ్చేశాం. కొంచెం సేపట్లో ఒడ్డుకు చేరుకుంటాం. మీ గాయం కూడా మానిపోతుంది అన్నాడు విజయుడు. ఏది ఎలాగైనా నా చింత తీరిపోయింది అన్నాడు చంద్రదుర్గాధిపతి. నిజంగా మరికొంతసేపట్లో వారు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే తూర్పు కొంచెం తెలతెలవారుతున్నది. విజయవర్మ అతని అనుచరులు పడవను రేవులో కట్టేసి భిన్న హృదయాలతో ఒడ్డుకు దిగారు. చంద్రదుర్గాధిపతి అనుచరులు గాయపడిన తమ యజమానిని మోసుకుంటూ బసకు తరలిపోయారు. ఆ రాత్రి కరుణను విడిపించటానికి వారు చేసిన ప్రయత్నం ఈ విధంగా విపత్కరంగా పరిణమించింది. అయితే ఈ ప్రయత్నం వల్ల విజయుడికి చంద్రదుర్గాధిపతి స్నేహం మటుకు లభించింది. ఇక ముందు కరుణను విడిపించటానికి నాకెవ్వరి సహాయమో అక్కర్లేదు, స్వశక్తి మీదనే ఆధారపడతాను అనుకున్నాడు విజయుడు వజ్ర సంకల్పంతో. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.